శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి, అన్నపూర్ణాదేవి హొరనాడు. ఇది ఎక్కడ ఉంది, ఏమిటి విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో చిక్కమంగళూరు జిల్లా పశ్చిమ ఘట్టాల అద్భుత ప్రకృతి సౌందర్య మధ్య వెలిసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం హొరనాడు. ఇక్కడ కొలువైనది సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. అన్నం పరబ్రహ్మస్వరూపం అనేటువంటి వేద వాక్యార్థాన్ని జీవంతో చూపించే దైవక్షేత్రం ఇదే. ఆకలితో ఉన్న ప్రతి జీవికి అన్నం అందించడమే ఈ అమ్మవారి యొక్క తత్వం. అందుకే ఈ క్షేత్రం భక్తులందరూ కేవలం దర్శన స్థలం మాత్రమే కాదు, దైవకరుణ ప్రత్యక్షంగా అనుభూతయ్యేటువంటి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ పురాణాల్లో చెప్పబడిన ప్రకారం ఒకసారి ప్రపంచంలో అన్నదానం విలువని తెలియచేయడానికి పరమేశ్వరుడు భిక్షాటన వ్రతం చేపట్టాడు. ఆ సమయంలో జగన్మాత పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ప్రత్యక్షమై శివుడికి భిక్షగా అన్నం అందించింది. ఈ సంఘటన ద్వారా లోకానికి తెలియజేసినటువంటి సందేశం ఏమిటి అంటే, అన్నం లేకపోతే జీవితం లేదు. అన్నదానం అన్ని దానాల్లో కల్లా శ్రేష్టమైనటువంటిది. ఆకలి తీర్చడం దైవ సేవకు సమానం. ఈ దైవలీల స్మరణార్థంగా భూమిపై అన్నపూర్ణేశ్వరి క్షేత్రాలు వెలిసినట్టుగా పురాణ విశ్వాసం. వాటిల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది హొరనాడు అన్నపూర్ణేశ్వరి క్షేత్రం కూడా. హొరనాడు క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీనమైనటువంటిది. కొన్ని శాస్త్రోక్త గ్రంథాలు మరియు స్థానిక సంప్రదాయాల ప్రకారం ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేశారు. పర్వతాలు, నదులు, అరణ్యాలు తపోభూమిగా నిలిచాయి. దేవీ శక్తి స్వయంగా భూతంగా వెలిసినటువంటి క్షేత్రంగా భావించబడినటువంటిది. తర్వాత కాలంలో భక్తుల ద్వారా ఆలయ నిర్మాణం జరిగి పూజా విధానాలు స్థిరపడ్డాయి. ఆధునిక కాలంలో ఆలయం మరింత విస్తరించి అన్నదాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందింది. హొరనాడు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వర్ణాభరణాలతో అలంకరించినటువంటి దివ్యరూపం, అమ్మవారి యొక్క కరుణామయ దృష్టి, ఒక చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో జపమాల కరుణముద్రతో ఉంటుంది. ఈ స్వరూపం భక్తులకి తెలియచేసేది ఏమిటి అంటే, నేనే జగత్తు పోషకుని, నన్ను ఆశ్రయించిన వారికి ఆకలి బాధ ఉండదు. అందుకే అమ్మవారి దర్శనం పొందినప్పుడు భక్తులకు అద్భుతమైనటువంటి తృప్తి భావం కలుగుతుంది. హొరనాడు క్షేత్రం గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట గుర్తొచ్చేది అన్నదానం. ప్రతిరోజు ఇక్కడ వేలాది మందికి ఉచిత భోజనం. ఎలాంటి కుల మత ధన భేదం లేదు, అందరికీ సమానంగానే ప్రసాదం. భోజనం ముందు అమ్మవారి యొక్క స్మరణ. శాస్త్రాలు చెబుతున్నాయి, అన్నదానం మహాదానం, విద్యాదానం తర్వాత అన్నదానమే శ్రేష్టం. కానీ హొరనాడులో ఈ తత్వం కేవలం మాటల్లో కాదు, ప్రతిరోజు జరిగేటువంటి అన్నదానం ఆచరణలోనే కనిపిస్తూ ఉంటుంది. హొరనాడులో అన్నం తిన్నవారికి దారిద్ర్యం దరి చేరదు. కుటుంబంలో అన్నపూర్ణాదేవి యొక్క సంపూర్ణ కటాక్షం ఉంటుంది. హొరనాడు ఆలయంలో పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ప్రధాన పూజలు ఉదయకాల అభిషేకం, అలంకారం, మహానైవేద్యం మరియు సాయంకాల హారతి. ప్రత్యేకంగా భక్తులకు ఆకర్షించే అంశం ఏమిటి అంటే, భక్తుల్ని గర్భగుడికి సమీపంగా తీసుకువెళ్ళి దర్శనమివ్వడం. ఇది చాలా అరుదైనటువంటి సంప్రదాయం. హొరనాడు చుట్టూ కనిపించేటువంటి ప్రకృతి దృశ్యాలన్నీ కూడా భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. పచ్చని పర్వతాలు, మేఘాల మధ్య ఆలయం, నదీ ప్రవాహాలు, నిశ్శబ్ద అరణ్యాలు, మనస్సు చాలా ప్రశాంతంగా మారుతుంది. ధ్యానానికి అనుకూల భావం కలుగుతుంది, జపానికి అనుకూల భావం కలుగుతుంది, దైవానుభూతి మరింత పెరుగుతూ ఉంటుంది. అందుకే హొరనాడు క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాదు, ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక కేంద్రము అని చెప్పబడుతోంది. హొరనాడు ఆలయంలో సంవత్సరం అంతా కూడా పండగ వాతావరణమే ఉంటూ ఉంటుంది. శారదా నవరాత్రులు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలుగా చెప్పవచ్చు. వార్షిక బ్రహ్మోత్సవం మరియు దీపావళి, ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు. ఈ శుక్రవారాలు కానీ శని ఆదివారాల్లో కానీ
వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆలయం మొత్తం దివ్య కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. భక్తులకు కలిగే ఫలితాలు ఏమిటి అంటే అండి, శ్రద్ధతో అమ్మవారిని దర్శించిన వారికి ఆకలి దారిద్ర్యం తొలగిపోతుంది, కుటుంబం సుఖశాంతితో ఉంటుంది, విద్య ఉద్యోగ విజయాలు, ఆరోగ్య కటాక్షం, మానసిక శాంతి కూడా కలుగుతూ ఉంటాయి. అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే తృప్తి. అన్నపూర్ణాదేవి కృప పొందిన వారికి అంతరంగ తృప్తి లభిస్తూ ఉంటుంది. హొరనాడు క్షేత్రం మనకి నేర్పేది ఏమిటి అంటే సంపాదన కంటే పంచుకోవడం గొప్పది, ఆకలి తీర్చడం కూడా భగవత్ సేవ, దానం చేయడం ద్వారా జీవితం పవిత్రమవుతుంది. అందుకే అనేక భక్తులు ఇక్కడ అన్నదాన సేవలో కూడా పాల్గొంటూ ఉంటారు. సేవను జీవిత ధర్మంగా భావిస్తూ ఉంటాడు. హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం అన్నదానానికి ప్రపంచ ప్రసిద్ధి. కరుణామయీ జగన్మాత సన్నిధి, ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక కేంద్రం, ఆకలి దారిద్ర్య నివారణ దైవస్థలం. ఇది కేవలం దర్శన స్థలం కాదు, జీవితానికి తృప్తి నేర్పించేటువంటి క్షేత్రము అని చెప్పబడుతోంది. అటువంటి గొప్ప క్షేత్రం ఏది అంటే అండి ఈ హొరనాడు అన్నపూర్ణాదేవి యొక్క క్షేత్రం. మనకి ఈ క్షేత్రానికైతే అండి శృంగేరి వెళ్ళిన వారు ధర్మస్థలం నుంచి కూడా ఇక్కడికి బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయి. అందరూ గమనించి తప్పక అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎందువల్ల అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే క్షుద్బాధ అనేది ఉండదు. చక్కనైనటువంటి అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఎప్పుడూ కూడా ధనధాన్యాభివృద్ధితో ఉంటూ ఉంటాం. అందువల్లే ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాష్టకాన్ని పారాయణ చేసుకోండి. అమ్మవారిని మనసా వాచా కర్మణ ప్రార్థన చేసుకోండి. మీరు వెళ్ళినట్లయితే చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో గర్భగుడిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి. ఎందువల్ల అంటే ఒకవేళ వెళ్ళి చేసుకునేవారు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే మన ఛానల్లో చూసి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకోండి. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఇదండి. అంతేకాకుండా మనకి కాశీలో అన్నపూర్ణేశ్వరి ఎంతైతే మనకి ప్రసిద్ధిగాంచిందో ఇక్కడ కర్ణాటక క్షేత్రంలో కూడా హొరనాడు అనేటువంటి ఈ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కూడా అంతే ప్రసిద్ధిగాంచింది అని చెప్పి స్థానికులందరూ కూడా చెప్తున్నారు. అందువల్ల అటువంటి గొప్ప క్షేత్రాన్ని ఈరోజైతే మనం అందరూ కూడా దర్శనం చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం దత్సతు. స్వస్తి.